తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా 5 సెకండ్లలో గుండె స్కాన్ చేసే టెక్నాలజీ. అత్యుత్తమ ఇమేజింగ్ కొరకు 640 స్లైస్ సిటీ స్కాన్ ఇప్పుడు మెడికవర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. నా పేరు ఇటుకల మహేష్. నాకు ఆగస్టు 14, 2025లో మ్యారేజ్ అయింది. అమ్మాయి పేరు సమత, విలాసావరం సమత. ఆమె మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ చేసింది, మొబైల్ హ్యాక్ చేసింది, అటెంప్ట్ మర్డర్ కోసం వాళ్ళ అల్లగారిని పంపించింది హాస్టల్కి. హాస్టల్ దగ్గరలో ఉన్న ఒక చైతన్యపురి పోలీస్ స్టేషన్కి వచ్చి నేను కంప్లైంట్ చేస్తే గత 2 months నుంచి ఎవరు పట్టించుకోవట్లేదు. ఇవాళ ఈ సూసైడ్ అటాక్కి ప్రయత్నించడం జరిగింది. నన్ను అటెంప్ట్ చేయడానికి వచ్చిన వ్యక్తి పేరు చాగోలు ఉపేందర్ గౌడ్, విలాసాగరం స్మిత. ఈ ఇద్దరు కలిసి నా మీద అత్యాచారం జరిగారు. అటెంప్ట్ మర్డర్. కఠిన శిక్ష విధించాలని నేను చైతన్యపురి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి స్థాయిలో, డీజీపీ గారి స్థాయిలో కంప్లైంట్ చేయడం జరిగింది. డీజీపీ గారు మళ్ళీ ఇటు రిటర్న్ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేశారు పిటిషన్లో, కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. సో నేను సూసైడ్ చేసుకోవడం జరిగింది. అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ రాము. మ్యాట్రిమోనీ యాప్ అతని ప్రాణానికి ముప్పు తెచ్చింది. అతన్ని పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయి మ్యాట్రిమోనీలో పరిచయమైన తర్వాత పెళ్లి చేసుకొని తర్వాత అతన్ని చంపే ప్రయత్నం చేసింది. ఈ ఘటన హైదరాబాద్లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తను చేసుకున్న భార్య తనని చంపడానికి ప్రయత్నం చేస్తున్నదని చైతన్యపురి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన కానీ పోలీసులు నిర్లక్ష్యం వహించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తర్వాత డీజీపీ ఆఫీస్కి వెళ్ళి డీజీపీ ఆఫీస్లో లెటర్ ఇచ్చాడు. లెటర్ ఇస్తే వారు డీజీపీ ఆఫీస్ నుంచి రీసెంట్గానే ట్రాన్స్ఫర్ చేసినట్టుగా, తన లెటర్ను మల్కాజిగిరి పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా మెసేజ్ వచ్చింది. పోలీస్ స్టేషన్కి పోయిన తర్వాత అక్కడ పోయి ఎస్ఐని కలిస్తే వారు ఎలాంటి స్పందన ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై సూసైడ్ అటెంప్ట్ చేసుకొని నిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం, వారికి ఏం అన్యాయం జరిగింది, వాళ్ళకి ఎవరు నిర్లక్ష్యం వహిస్తున్నారు అనే విషయాన్ని వారి మాటల్లో తెలుసుకుందాం. అన్న, మీరు సూసైడ్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందన్న? నేను మార్చ్ మంత్లో మ్యాట్రిమోన్లో నార్మల్ రిజిస్టర్ చేసాను సార్. ఓకే. 2025 మార్చ్లో. ఓకే. ఆ తర్వాత నేను మళ్ళీ దాన్ని డిలీట్ చేశాను. డిలీట్ చేసి మనకెందుకు లేదు అంత అనుకున్నాను. అందులో డీటెయిల్స్ ఎంటర్ చేసిన. దాని నుండి కాపీ కొట్టి ఇన్స్టాగ్రామ్ నుంచి ఫస్ట్ మెసేజ్ చేసింది ఆ అమ్మాయి. ఒక అమ్మాయి మెసేజ్ చేసి మెసేజ్ చేసి మ్యాట్రిమోన్ నుంచి చేస్తున్నాం అంటే తర్వాత కనెక్ట్ అయ్యి మ్యారేజ్ వరకు June 6కి ఎంగేజ్మెంట్ అయింది. ఆగస్ట్ 14, 2025కి మ్యారేజ్ అయిందండి. ఆ తర్వాత 2 months మేము బాగా కలిసే ఉన్నాం. కలిసి ఉన్నాక తర్వాత ఒకరోజు సడన్గా ఆమె మొబైల్లో మెసేజ్ చూసాను. ఏమని? పిల్స్ వేసుకున్నా ఏం కదా, ఇంకో కొన్ని పిల్స్ చేస్తావా అని ఉదయ్ అనే అబ్బాయితో మెసేజ్ చేసింది. ఆ మెసేజ్ చూసి నాకు డౌట్ స్టార్ట్ అయింది సార్. డౌట్ స్టార్ట్ అయ్యి కరెక్ట్గా ఎంక్వైరీ చేస్తే ఆమె వచ్చింది ఏంటంటే ఆల్మనీ కోసం, భరణం కోసం వచ్చింది. నా దగ్గర భరణం తీసుకొని వేరే వాళ్ళ లవర్తో వెళ్ళిపోవాలనే పెద్ద ప్లానింగ్లో ఉంది. ప్లానింగ్ ఏంటంటే కరెక్ట్గా రోజు నేను రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తున్నా. రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తుంటే రోజు మాకు గొడవలు అవుతున్నాయి. ఆగస్ట్ 28కి మేము అక్టోబర్ 28కి మేము విడిపోయాం. 28కి ఎవరి హాస్టల్ కాల్ వెళ్ళిపోయాను. అంటే 2 monthsలో వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి రోజు రెగ్యులర్గా నాకు నిజమేందో చెప్పాలని రోజు తిడుతున్నా. అంటే చెప్పట్లేదు. నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. నువ్వు తిడుతున్నావా, నేను కేసు పెడతా, అది పెడతా, ఇదని బెదిరిస్తుంది. బెదిరిస్తుంటే ఒకరోజు నాకు మొత్తం మ్యాటర్ నేను ఆమెకి చెప్పేసిన. నువ్వేం చేయబోతావు నాకు తెలుసు అంటే ఏం చేసిందంటే January 31కి చాగోలు ఉపేందర్ గౌడ్ అనే అబ్బాయి ఉస్మానియా యూనివర్సిటీలో వీళ్ళిద్దరు కలిసి చదువుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు. సేమ్ అగస్టాస్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్లో ఇద్దరు వర్క్ చేస్తున్నారు. అతన్ని నా దగ్గరికి అటెంప్ట్ కోసం పంపించింది. January 31కి పంపించింది అటెంప్ట్ కోసం. అరుణాచలం అప్పుడు మేము పోయి వచ్చేసరికి February 2వ తారీఖు ఆయన నా బెడ్ పక్కనే ఉన్నాడు. ఇదంతే. ఈ బెడ్ పక్కనే రావడానికి రీజన్ ఏంటంటే నా సెల్ హ్యాక్ చేసింది. సెల్ హ్యాక్ చేయడం వల్ల ఏంటంటే నా లొకేషన్ కూడా తెలుస్తుంది, నా కాల్స్ తెలుస్తాయి, నా మెసేజ్ తెలుస్తాయి, నా వాట్సాప్ తెలుస్తాయి. క్లోన్ టెక్నాలజీతోనే హ్యాక్ చేసింది. చాలాసార్లు అడిగా, ఎందుకు హ్యాక్ చేసినావు అని అంటే నేను హ్యాక్ చేయలే, నువ్వేనా ఓటీపీ చూసినావా, అది చూసినావా, ఇది చూసినావా అని అడిగింది. నువ్వు తర్వాత ఎప్పటికైనా దొరుకుతావు అని నేను డైరెక్ట్ అనేది సార్. తర్వాత February 6కు అతనికి నాకు గొడవ అయింది.
అతను నన్ను అటెంప్ట్ కోసం వచ్చిండు February 6కి. రూమ్ ఒకటే రూమ్ ఒకటే బెడ్. రోజు నైట్ నిద్రపోయిపోయేది ఆయన. ఏదో రెక్కి చేసిండు చాలా. రెక్కి చేసినాక నేను ఎవరో డౌట్ వచ్చి ఎవరు నువ్వు అని అడిగితే నా మీదకి దాడి చేయడానికి పోతే నేను అతన్ని కొట్టుకోవడం జరిగింది. అప్పటికి ఆయన ఒక ఫ్రెండ్ అనుకున్నా యాక్చువల్గా, అతని బాయ్ ఫ్రెండ్ అని అనుకోలేదు యాక్చువల్గా. తర్వాత అతను వెళ్ళిపోయినాక మాకు కొంచెం డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి మేము రూమ్లో మీరు ఇద్దరే ఉన్నారా? ముగ్గురం ఉన్నాం, ఇంకో పర్సన్ ఉంటాడు. ఆ పర్సన్ మిగతా వాళ్ళందరం డిస్కషన్ చేసుకుని ఈడెవడు అసలు ఈ పర్సన్ ఎవరు అనేది డిస్కస్ చేసుకునేసరికి బాయ్ ఫ్రెండ్ అనే ఒక కన్ఫర్మేషన్కి వచ్చింది. నైట్ 2:30 వరకు డిస్కస్ చేసుకున్నాం. ఇది కన్ఫర్మా కాదా, ఒక అమాయకుడిని మిస్టేక్లో మనం అనుకుంటున్నామా? పోలీసు వాళ్ళు నార్మల్గా వచ్చారు సార్, మేము కొట్టుకున్నాం కదా, వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినాక నీ సెల్లిరా వాళ్ళిద్దరి మధ్యలో అమ్మాయి అబ్బాయి మధ్యలో నువ్వెందుకు పోతానో, వాళ్ళ మ్యాటర్ నువ్వెందుకు అడుగుతానో అంటే నా పర్సనల్ మ్యాటర్స్ అడిగిండు అన్నాడు సార్. రూమ్లో అడగడం వల్ల నాకు డౌట్ వస్తుంది కదా కామన్గా. మొత్తం ఒక 1 అవర్ అడిగిండు, దానివల్ల నాకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చినాక కొట్టుకున్నాం. తర్వాత ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చారు. 100 అతనే కాల్ చేశాడు మళ్ళీ. వచ్చినాక నేను మొత్తం డిస్క్రిప్టివ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన మేడంకి. అరే నీ సెల్లిరా, నీ సెల్ ఇస్తే నేను మొత్తం తెలుస్తుందని మేడం అన్నది, కానిస్టేబుల్ మేడం. అంటే మా మామ ఎస్ఐ మేడం అని బెదిరించిండు. బెదిరిస్తే అట్లనారా అని సీరియస్ అయింది మేడం. తర్వాత మీకు ఫ్యూచర్ ఉంది, పిల్లలు కదా, వెళ్ళిపోండి అని కాంప్రమైజ్ చేసి పెట్టినాక ఏ స్టేషన్ అది? చైతన్యపురి పోలీస్ స్టేషన్. వాళ్ళు సపోర్టింగ్గానే ఉన్నారు పోలీసు వాళ్ళు అప్పుడు. తర్వాత నెక్స్ట్ డే నాకు డౌట్ వచ్చి అతని మీద కంప్లైంట్ ఇచ్చా. ఇతను ఫ్రెండా బాయ్ ఫ్రెండా అని డౌట్ వచ్చి ఇస్తే అతను పిలిచారు. పోలీస్ స్టేషన్కి పిలిచినాక అతని సెల్ తీసుకొని ఎస్ఐ సారు నెంబర్ కొట్టుతూనే ఆమె నెంబర్ వెళ్ళింది అందులో నుండి. వెళ్ళినాక మమ్మల్ని 1 గంట సేపు బయటికి వెళ్ళమన్నారు. అక్కడ ఉన్న 4 ఎస్ఐలు బయటికి వెళ్ళమన్నారు. గంట సేపు బయటికి వెళ్ళేసరికి అతనిలో అది మొత్తం మేము ఆల్రెడీ CDR తీసినాం. ఒకటే నెంబర్ వెళ్ళింది. ఎప్పుడో 1 year బ్యాక్ ఏదో మిస్టేక్లో బయట టచ్ అయ్యి వచ్చింది అని చెప్పారు. మేము నమ్మలేదు. సరే అని నార్మల్ వచ్చేసినాం. కంప్లైంట్ కూడా అప్పుడు ఏం పెట్టలేదు, విత్డ్రా చేసుకోలేదు, ఏం లేదు. అప్పుడు సింపుల్గా వచ్చేసినాం. ఇది ఎన్ని రోజులు లాగ్ అయితే చూద్దామని చూసేసరికి నెక్స్ట్ డే మళ్ళీ February 21st నా ఫోన్ని హ్యాక్ చేసింది దొరికింది. February 21st హ్యాక్ చేసింది దొరికినాక ఇవన్నీ 2 తీసుకెళ్ళి February 26కి హ్యాక్ చేసింది, అటెంప్ట్ మర్డర్, మ్యాట్రిమోనీ యాప్ 3 తీసుకెళ్ళి కంప్లైంట్ ఇచ్చా. కంప్లైంట్ ఇస్తే పట్టించుకోవట్లేదు. సిఐ సార్ పట్టించుకోవట్లేదు. సార్ పేరు నాకు అంత తెలియదు. చైతన్యపురి సిఐ సార్. కౌన్సిలింగ్ రాశారు సార్. కౌన్సిలింగ్ సార్ ఇది అటెంప్ట్ కదా, ప్లస్ ఇంకోటి హ్యాక్ చేసింది మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్, కొంచెం ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేశారు. లేదని కౌన్సిలింగ్ రాశారు. నేను నాకు ఇది ఇట్లా న్యాయం జరగట్లే అని DGP సార్కి, కమిషనర్ సార్ రాచకొండ కమిషనరేట్ సార్కి లెటర్ రాశారు. లెటర్ రాస్తే వాళ్ళు వితిన్ 10 daysలో నాకు ఫోన్ మెసేజ్ వచ్చింది సార్. మెసేజ్ వచ్చింది, సార్ పిటిషన్ యాక్సెప్టెడ్ అని వచ్చింది. తర్వాత ఒక 10 days తర్వాత మొన్న April 7th పిటిషన్స్ ఫార్వర్డ్ టు మల్కాజ్గిరి కమిషనరేట్ అండ్ సంబంధిత ఎస్ఐ స్టేషన్కు ట్రాన్స్ఫర్ చేశారని చెప్పారు సార్. నేను అక్కడికి వెళ్తే మళ్ళీ నీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి అంటే ఆధారాలు ఉన్నాయి, కొన్ని చూపించింది సార్. వాడు వచ్చింది నేను చంపడానికి ఏమైనా రుజువు ఉందా అని అంటే లేదు సార్, నీ దండం పెడతారు, కాలు ముక్త సార్ అన్నా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. అక్కడ నాకు విసిగులేసి బయటకు వచ్చి సూసైడ్ చేసుకున్నాం అంతా. అంటే ఇప్పుడు మీ దగ్గర సూసైడ్ అటెంప్ట్ చేసిండు, రూమ్ కాడికి వచ్చిండు, మీరు కొట్టుకున్నారు. ఇంకా ప్రత్యేక సాక్షి మీ ఫ్రెండ్ కూడా ఉన్నాడు కదా, ఇంకో రూమ్ అతను లేడు, వేరే వాళ్ళు కొట్టుకుంటప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు. మరి అది చెప్పి వాళ్ళకి చూపే వాళ్ళు ఎస్ఐ వాళ్ళకి చెప్పి అదే సార్ అక్కడికి హాస్టల్కి రండి, CC కెమెరాలు ఉన్నాయి, వాళ్ళందరిని అడగండి మేము కొట్టుకున్నా లేదా, ఎందుకు కొట్టుకున్నావు, వాడు ఎందుకు వచ్చిండు, ఆ అమ్మాయికి వానికి ఏం సంబంధం, వాడి నా పక్క బెడ్కి ఎందుకు రావాల్సి వచ్చింది, నా కూపి ఎందుకు లాగిండు, అదంతా అడగాలని నేను రిక్వెస్ట్ చేసుకున్నా. ఎవరు పట్టించుకోకపోతే నాకు మనస్తాపం ఉంది, అలా చేసుకున్నాను. మీరు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు? ఎస్ సార్. మరి ఇప్పుడు మొత్తానికి మీరేం కావాలనుకుంటున్నారు? నాకు CDR రిపోర్ట్తోని అమ్మాయిది సమత, విలాసాగరం సమత, చాగోలు ఉపేందర్ గౌడ్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అతను ఎందుకు పంపించింది ఈ అటెంప్ట్ కోసం, ఎందుకు నా దగ్గరికి వచ్చిండు, ఆ CDR రిపోర్ట్ నా పక్క నుండే ఆమెకు చార్జ్ చేసిండు. CDR రిపోర్ట్ తీస్తే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంబంధం తెలిసి నా దగ్గరికి వచ్చి అటెంప్ట్ కోసం ఎందుకు వచ్చిండు, ఈ మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్. అంటే మీకు ఆ అమ్మాయి ఇప్పుడు మీరు ఎట్లయితే పెళ్లి చేసుకున్నారు కదా, ఇప్పుడు ఆ పర్సన్ అంటున్నారు కదా ఉదయ్ అని, ఉపేందర్ గౌడ్, వాళ్ళకి ప్రీవియస్ గా మీ పెళ్లి కాకముందే పరిచయం ఉందా, తర్వాత పెళ్లి? సేమ్ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఫ్రెండ్స్, ఆఫీస్ ఫ్రెండ్స్, ప్రజెంట్ ఆఫీస్. వాళ్ళు తెలివిగా ఎట్లా చేశారంటే ఇప్పుడు April 13కి ఆమె నోటీస్ పీరియడ్ పెట్టింది, జాబ్ మానేద్దామని. ఆడ ఆల్రెడీ పెట్టేసిండు. ఆమెను నేను మెంటల్ టార్చర్ చేసిన అని మానేసిన అని చెప్పడానికి
అట్లా చేసి ఆల్మంది తీసుకొని భరణం తీసుకొని వెళ్ళిపోయి వానితో పెళ్లి చేసుకుందని ఇదంతా ప్రీ ప్లాన్ అదంతా నేను మెసేజ్లో చూసా. ఓకే ఓకే. అది అంటే వీళ్ళు ప్రీవియస్గా వీళ్ళిద్దరు లవర్స్. అది చూసి మొబైల్ గుంజుకుంటా. అంటే మీరు ఎంక్వైరీ చేసుకోలేదు, ఇప్పుడు మ్యాట్రిమోనియల్ చూసారు, వాళ్ళ పేరెంట్స్ బ్లైండ్గా నమ్మేసింది సార్, అంతే బ్లైండ్గా నమ్మేసి. ఆ తర్వాత ఇట్లా చేస్తున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ని కలవడం కానీ ఏమైనా చేశారా మీరు? వాళ్ళ పేరెంట్స్ని కలవడం మా పేరెంట్స్ మాట్లాడారు కానీ వాళ్ళ అన్నయ్య హ్యాండిక్యాప్డ్. ఓకే. నన్ను బాగా నమ్మించిండు. ఓకే ఓకే. వాళ్ళ అన్నయ్య బాగా నమ్మించిండు అంతే. ఈ మొబైల్ గుంజుకున్నప్పుడు ఇక్కడ కురికింది సార్. ఓకే ఓకే. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న లేరా అమ్మాయికి? ఉన్నారు, అమ్మ నాన్న. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు? వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అమ్మ, నాన్న, అమ్మాయి నలుగురు కలిసి చేసిన ఫ్రాడ్ ఇది, మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్. నా దగ్గరికి వచ్చి మాల్మని తీసుకొని మళ్ళీ వానికి ఇచ్చి పెళ్లి చేయడం, ఇది వాళ్ళ పక్క ప్లాన్. వాళ్ళ సిడిఆర్ రిపోర్ట్ వెళ్తే వాళ్ళ కూపి మొత్తం బయటకు వస్తుంది. నాకు కావాల్సిన ఏంటంటే సిడిఆర్ రిపోర్ట్ బయట కావాలి అంతే. థ్యాంక్ యూ సార్. వాళ్ళది ఎక్కడ మరి? వాళ్ళది ఎవరు? కరీంనగర్ మండల్, కరీంనగర్ డిస్టిక్, నల్లగుంటపల్లి మండల్ విలేజ్. మీదే ఊరు? మాది పెద్దపల్లి డిస్టిక్, ఓదల మండల్, విలేజ్ గూడెం. మొత్తానికి మీరు కోరుకునేది ఏంటిదో ఒకసారి నాకు సిడిఆర్ రిపోర్టు అమ్మాయిది అబ్బాయిది ఫ్యామిలీ మొత్తం డిస్కషన్ మొత్తం వస్తే నా మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ వాళ్ళు ఎందుకు చేసారు అనేది బయటకు వస్తుంది. ప్లస్ అటెంప్ట్ కోసం ఎందుకు వచ్చినని బయటకు వస్తుంది. ఇంకోటి ఏంటంటే నా ఫోన్ హ్యాకింగ్ ఎందుకు చేయబడ్డది అనేది అర్థమవుతుంది. ఒకసారి ప్లీజ్ పోలీస్ వాళ్ళు నాకు హెల్ప్ చేయాలని కోరుకుంటాను సార్. నాకు వాళ్ళ నుంచి రక్షణ కావాలని కోరుకుంటాను సార్. మెసేజ్ పెట్టింది చూడు, మెసేజ్ అది మెసేజ్ పెట్టినాక తెల్లారా నీ ఫ్యామిలీని నిన్ను కాపాడుకో, నీ ఫ్యామిలీని నిన్ను కాపాడుకో అని మెసేజ్ చేసిన తెల్లారే వాడు వచ్చిండు సార్ నా పక్క పెట్టి. అవునా? ఎవరినెలం పోయి వచ్చాక తెల్లారే కొడుకు దొరుకుతున్నా. వాళ్ళు ఏం చేస్తారు, పోలీసు వాళ్ళకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే సిడిఆర్ రిపోర్ట్ వస్తేనే మేము బతుకుతాం, లేకపోతే లేదు. మేము కూడా చస్తాం, మా కొడుకు మేము చస్తాం. అట్లా అనుకోవద్దమ్మా, తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. పోలీసు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. దాకానైనా పోతా. సిడిఆర్ రిపోర్ట్ తీయకపోతే మొత్తం సెక్రటేరియల్ మొత్తం ఆగమని చెప్తాం. పక్క అది చెప్తాను. పక్క నాకు సిడిఆర్ రిపోర్ట్ అయితే వీని తప్పైతే వీందే, దాని తప్పైతే బాగుంది. ఎవరిది అన్న కానీ నా కొడుకు అనేది లేదు, మోడల్ అనేది లేదు, ఇద్దరిది సిడిఆర్ రిపోర్ట్ కావాలి. నాకు కావాల్సింది అంతే. పోలీసు వాళ్ళు దయదలిచి వాళ్ళు చేస్తూనే చేయని, లేకపోతే పై దాకా పోనీ అంటే పోతా. అంతవారి దాకా సిద్ధమే. ఇక పోలీసు వ్యవస్థ ఇంత నిర్లక్ష్యం వహిస్తే సామాన్య ప్రజలు వారి బాధను ఎవరికి చెప్పుకోవాలి? వారికి ఏమైనా న్యాయం జరుగుతుందనే కదా పోలీసు వ్యవస్థ కన్సల్ట్ అయ్యేది. పోలీసుల దగ్గరికి ఎందుకు వస్తారు? మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో పోలీసుల దగ్గరికి వస్తారు. కానీ పోలీసులు ఇంత అన్యాయం జరుగుతున్నా ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? తను ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు కదా. ఇప్పుడు అతను కూడా ఏమంటున్నాడు, బాధితుడు కూడా, నా సమస్య వినండి, నా ప్రాబ్లం ఏంటో వినండి, విన్న తర్వాత నా తప్పు ఉంటే నన్ను అరెస్ట్ చేయండి, తన తప్పు ఉంటే తనని అరెస్ట్ చేయండి. కానీ ఇట్లా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? నాకు ఈ పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం పోయింది, ఈ వ్యవస్థ మీద నాకు నమ్మకం లేదు అని ప్రాణాల మీకు తెచ్చుకున్నాడు కదా. ఎందుకు మరి పోలీస్ వ్యవస్థ? సామాన్య ప్రజలకు మీరు నమ్మకం కల్పించకపోతే ఈ వ్యవస్థ ఎందుకు? ఎవరిని ఉద్దేశించి, ఎవరి కోసం పనిచేస్తుంది పోలీస్ వ్యవస్థ? ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థ ఇతని సమస్యను పరిష్కరించాలని మేము క్యూరియస్ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇతను వీళ్ళు ఏమంటున్నారు, తప్పు నాదైతే నన్ను అరెస్ట్ చేయండి అని చెప్తున్నారు కదా. తప్పు నాదైతే నన్నే అరెస్ట్ చేయండి అని వాళ్ళు కుల్లా చెప్తున్నారు కదా. అయినా ఎందుకు ఇంత మౌనము, ఎందుకు ఇంత నిర్లక్ష్యము, ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థ దీనిపై స్పందించి వారికి తగిన న్యాయం చేయాలని మా క్యూన్యూస్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేము బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.